కాలేజీలలో నిర్వహించే వివిధ రకాల కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తాయని ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ అన్నారు. ఈ కార్యక్రమాలు సమాజానికి మరియు కళాశాలకు మధ్య వారధిలా నిలుస్తాయని చెప్పారు. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో గత 4 రోజులుగా జరుగుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జరిగిన విద్యా వారోత్సవాలలో ఉచిత వైద్య శిబిరం, పేరెంట్స్ టీచర్ మీటింగ్, ప్రయోగశాలల సందర్శన, పూర్వ విద్యార్థి సమ్మేళనం ఘనంగా జరిగాయి. విద్యార్థులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వైద్యులు డాక్టర్ జయంత్, శివాజీ, ఇమ్రాన్, నౌషిన్ బృందం షుగర్, బీపీ తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కళాశాలలో చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు పాల్గొని తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కళాశాల అభివృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కళాశాలలోని ప్రయోగశాలలను సందర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పూర్వ విద్యార్థుల కోసం కళాశాలలోని అధునాతన సైన్స్, కంప్యూటర్ ప్రయోగశాలలను సందర్శించే అవకాశం కల్పించారు. కళాశాలలో అందుబాటులో ఉన్న వసతులు, సాంకేతికతను చూసి వారు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యా ప్రగతిని సమీక్షించేందుకు నిర్వహించిన తల్లిదండ్రుల అధ్యాపకుల సమావేశంలో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యాపకులు విద్యార్థుల హాజరు, క్రమశిక్షణ మరియు పరీక్షల ఫలితాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, సమాజానికి మరియు కళాశాలకు మధ్య వారధిలా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ పరంగి రవికుమార్, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి మునిస్వామి, రాజనీతి శాస్త్ర విభాగ అధ్యక్షులు డాక్టర్ ఆదె మల్లేశం, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వెల్దండి శ్రీధర్, వివిధ విభాగాల అధ్యక్షులు డాక్టర్ భట్టు కిరీటం, డాక్టర్ అనిల్ బొజ్జా, డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి, లెఫ్టినెంట్ సుధాకర్, ఎన్ కోటయ్య, సూపరింటెండెంట్ కోటేశ్వరరావుతో పాటు ఇతర అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.